ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలను మేము స్వాగతిస్తూ ఉన్నాం. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న స్వామివారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా నిజాలు బయటకు వస్తాయనే మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. మేము అన్ని ఆధారాలు సిట్కి అందిస్తాం. అలాగే ఈరోజు సుప్రీంకోర్టులో సిబిఐ నుంచి ఇద్దరు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, FSSIA నుంచి ఇద్దరు ఇలా సభ్యుల్ని వేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 9 మంది నిష్ణాతులైనటువంటి రాష్ట్ర అధికారులు, నిపుణులు ఈ సిట్లో ఉన్నారు. వారితోటి సుప్రీం ఆదేశాల మేరకు మరిన్ని మంది నిపుణులైనటువంటి అధికారులు ఇందులోకి రావడం అనేటువంటిది చాలా విస్తృత ప్రయోజనాలకి ఇది దారితీస్తుంది. ఈరోజు ఈ యొక్క లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద తప్పు పట్టడం కానీ, రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళు తప్పు పట్టలేదు. ఇంకా విస్తృతమైనటువంటి విధానంలో దీన్ని పరిశీలన చేయించండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా సిట్ను విస్తృతపరిస్తే ప్రజల మనోభావాలకి తగిలిన గాయం మానేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల విశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పి మరి సుప్రీంకోర్టు ఆ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రజల్ని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ నిలుపుదల చేయండి, మా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగకూడదని కోర్టుకు పోయిందే నాటి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి. ఆయన ఆలోచనలో తప్పు చేయలేదని అంటే విజిలెన్స్ ఆదేశాలని, విజిలెన్స్ ఎంక్వైరీని ఎందుకు ఆపమన్నారో, కోర్టుకు ఎందుకు వెళ్ళారో మరి ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే సుప్రీంకోర్టు ఇవాళ తన తీర్పులో వైవి సుబ్బారెడ్డి గారికి ఒక సూచన చేశారు. ప్రజల మనోభావాలతో మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావద్దు, అలాగే కోర్టుల్ని రాజకీయ వేదికలుగా మార్చొద్దని చెప్పి వారు చెప్పడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాలి ఇవాళ ఎవరి హయాంలో ఏఆర్ ఇండస్ట్రీస్కి నెయ్యి సరఫరా చేసే ఆర్డర్లు ఇచ్చారు, ఎవరు ఏఆర్ కంపెనీని తీసుకొచ్చింది, ఈ కంపెనీకి టెండర్లు ఇవ్వడానికి మీరు ఎన్ని అక్రమాలు చేశారో ఒకసారి చూసుకోండి. టెండర్లలో టర్నోవర్ 250 కోట్లు ఉండాలంటే 150 కోట్లకు కుదించింది మీరే. 800 కిలోమీటర్ల పరిధిలోనే ఈ యొక్క డైరీ ఉండి గీ సరఫరా కావాలి అంటే 1500 కిలోమీటర్లకి విస్తృతపరిచింది మీ హయాంలోనే. అలాగే ఈ క్వాలిటీ వీటి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలు